హలో అండి. హాయ్. వెల్కమ్ టు మౌనంగా మీ మౌని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాగల చవితికి మేము పండగ చేసుకోలేదండి. అందుకోసం నిన్న ఎస్టర్డే సండే కదా, ఆ రోజు చేసుకున్నామన్నమాట. ఈ నాగల చవితి పండగ మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సండే మార్నింగే లేచేసి ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకొని తడి బట్టలతో వెళ్ళి పుట్ట దగ్గరికి చెప్పేసి రావాలండి. అంటే మేము ఈరోజంతా కూడా ఉపవాసం ఉంటాం తల్లి, చల్లగా చూడండి అనేసి చెప్పేసి రావాలండి. అందుకోసం తడి బట్టలతో మనం ఇంటి దగ్గర కొలాయి ఉంటుంది కదండి, కొలాయి కింద కూర్చొని బట్టలంతా కూడా తడుపుకొని మనం పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను పుట్ట దగ్గరికి వచ్చేసి ఇంకా ఆ తల్లికి దండం పెట్టుకొని ఈరోజంతా ఉపవాసం ఉంటా అనేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళాలి కదండి, అందుకోసం నువ్వుల పిండి, అలాగనే చలివిడి, అలాగనే పెసరపప్పు కూడా నానబెట్టేశాను ముందుగానే. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు పిండి చేస్తున్నానండి. పచ్చి నువ్వుల్ని నువ్వు పిండిలాగా చేసుకొని తీసుకెళ్తాం కదా, అలాగనే తీసుకెళ్తున్నానండి నేను కూడా. సో పచ్చి నువ్వుల్ని నేను మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని మనం బెల్లం పొడిని యాడ్ చేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేస్తే మెత్తగా అవ్వమన్నమాట. మనం ఫస్ట్లోనే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బెల్లం పొడిని యాడ్ చేసిన తర్వాత మెత్తగా అయిపోతాయండి. నేను కూడా ఫస్ట్ ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఫస్ట్ వాటంతా కూడా. తర్వాత నేను ఇక్కడ బెల్లం పొడిని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో వేసేసుకొని. పల్లెల్లో అయితే చిన్నప్పుడు మా అమ్మ రోట్లో వేసి దంచుతూ ఉండిందండి. ఈ పండగ వచ్చేసరికి చూడండి ముద్దలాగా అయింది మనకు నువ్వు పిండి అంతా కూడా. మనము మిక్సీ పడుతుంటేనే వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసింది. చూడండి నేను అంతటిని మిక్సీ పట్టేసిన తర్వాత ముద్దలాగా చేసుకుంటున్నాను. ఎంత చక్కగా ముద్దగా అయిందో అంత చక్కగా ముద్దగా అయిందండి. వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసింది. చూడండి నా చేతికి అంతా కూడా అంటుకుపోయింది. చాలా టేస్టీగా ఉండిందండి నిన్న ఈ నువ్వు పీట అయితే. ఎందుకంటే మనం పచ్చి నువ్వుల్ని వేయించకుండా మనం ఇలా చేసుకుంటున్నాం కదా, ఇది ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ అండి. ఇంకా ఇక్కడ ఉండలు చేస్తుంటేనే మనకు ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసిందండి. చూడండి ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇంకా నేను నువ్వు పిండిని అలానే చలిబిడిని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇంకా పెసరపప్పును కూడా వాటిలో రాళ్ళు లేకుండా జాడించేసాను అనమాట. ఇక్కడ నేను నువ్వు పిండిలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నానండి. పూజ చేసుకొని ఇంట్లో కూడా 2 నువ్వు పిండి ఉంటలు, అలాగనే చలివేడి వడపప్పు, టెంకాయ కొట్టేసి ఇంట్లో దండం పెట్టేసుకొని ఇంకా పుట్ట దగ్గరికి అయితే బయలుదేరాము అందరము. ఇంకా పుట్ట దగ్గరికి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా బాక్స్లలో పెట్టేశాను. నువ్వు పిండి, చలివిడి, వడపప్పు, అలాగనే పాలు, మనము టెంకాయ, పూలు, ఆకులు, ఒక్కలు, అలాగనే తుడుచుకోవడానికి ఒక కర్చీప్ లాంటిది, అలాగనే మనం దారం కట్టుకుంటాం కదా, ఒక పొద్దు ఉంటే అలా దారం కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మేము పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ అస్సలు పూలు అలాంటివి ఏమీ లేవు కదండి. ఇప్పుడు చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. చాలామంది ఈ సండేనే చేసుకున్నారండి ఈ పూజను. ఇంకా పుట్ట దగ్గరికి వచ్చి అన్ని పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పిస్తున్నాను ఆ తల్లికి. నాగుల చవితి అంటే చాలా స్పెషల్ కదండి. మనకు ఒక పొద్దు ఉంటాము, అలాగనే నువ్వు పిండి, చలివిడి, వడపప్పు ఇవన్నీ చేసుకుంటాము. మన ఆరోగ్యం కూడా ఇలా ఫాస్టింగ్ ఉండడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇలా ఫాస్టింగ్ ఉండడం వల్ల వాళ్ళ గర్భసంచి అనేది గట్టిపడుతుంది అని చెప్తూ ఉంటారు కదండి. అలాగనే మనకు పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి, అలాగనే మన ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంటూ ఉంటారండి ఇలా ఫాస్టింగ్ ఉండడం వల్ల. అందుకోసమే మన పెద్దవాళ్ళు ఇలా పండగ రూపంలో ఫాస్టింగ్ ఉండడం వల్ల మన ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని పండగ రూపంలో ఫాస్టింగ్ను పెట్టారనిపిస్తూ ఉంటుందండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ నువ్వు పిండిని రోట్లో వేసి దంచి వాటిని ముద్ద చేసిన తర్వాత మళ్ళీ చలిబిడిని కూడా రోట్లో వేసి దంచి చేస్తూ ఉండేదండి. మేము ఫస్ట్ రోజు చెప్పేది ఉండదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళే వాళ్ళము. తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఫాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి, బెల్లము, పాలు అవన్నీ వేసేసిన తర్వాత ఫాస్టింగ్ అనేది విడిచిపెడుతూ ఉండేవారు. మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇలా తడిబట్టలతో ఫస్ట్ చెప్పేసిన తర్వాత మళ్ళీ అన్నీ చేసుకొని మళ్ళీ పుట్టకు వెళ్ళేసిన తర్వాత యాక్చువల్లీ మరుసటి రోజు వెళ్ళి పాలు పోసి దండం పెట్టుకొని రావాలండి. నేను ఇంకా వీలు కుదరదనేసి ఆ రోజే పాలు పోసి దండం పెట్టుకొని వచ్చాను. ఆ మరుసటి రోజు వరకు ఫాస్టింగ్ ఉండి మరుసటి రోజు పూజ చేసుకొని ఇంట్లో పులగం పచ్చడి చేసి అది నైవేద్యంగా ఇంట్లో దేవునికి పెట్టేసిన తర్వాత ఫాస్టింగ్ మొదలుపెట్టాలండి. మీ ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. ఉంటానండి.